కాకరకాయ కర్రీ బాగుంది సార్. థ్యాంక్ యూ. ఈ వందే మాతరం మీద పార్లమెంట్లో ఎందుకు సార్ ఎంత రచ్చ నడుస్తుంది? నెహ్రూని వ్యతిరేకిస్తూ మోడీ. నిజంగా చరిత్ర కరెక్ట్గా ట్రాన్స్పరెంట్గా ఇప్పుడున్న తరానికి అందుతుందా, లేకపోతే డీవియేట్ అవుతుందా? అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇప్పటికే టెక్స్ట్ బుక్లు మార్చేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది రాస్తున్నారు. అందులో మేము చదువుకున్నప్పుడే చరిత్ర అసంపూర్తిగా చదువుకున్నామని మాకు అనిపించేది. నేను ఆ తర్వాత బయట బుక్స్ రాసిన వాళ్ళ బుక్స్ చదివితే ఇదంతా ఉండింది ఆ చరిత్రలో, మనకు తెలియదే అప్పుడు అనిపించింది. సో ఎనీవే, చరిత్రని అతి సమగ్రంగా రాయడం అనేది ఏ టెక్స్ట్ బుక్ వల్ల కాదు. టెక్స్ట్ బుక్లో పట్టదు అంత చరిత్ర. కానీ ఎసెన్షియల్ ఫీచర్స్ మర్చిపోతే రాబోయే తరాలు చరిత్రని ఒక అవకరమైనటువంటి చరిత్రను నేర్చుకుంటాయి. వాళ్ళు సొంతంగా అవుట్ సైడ్ ది టెక్స్ట్ బుక్ వెళ్ళి బుక్స్ రిఫర్ చేసుకుని చదువుకుని నేర్చుకునే టైంకి చాలా ఎక్కువ టైం పట్టేస్తుంది. అందరూ చేయలేరు కూడా ఆ పని. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు ఏనాడు చరిత్ర గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా లేదు మాకు. ఇంజనీరింగ్ అయిపోయి నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫస్ట్ టైం అవసరం పడింది. చరిత్ర పుస్తకాలు చదువుతుంటే అమ్మో ఇంత ఉందా, మనం ఏనాడు చదువుకోలేదురా బాబు ఇది అనుకున్నాం. సో అట్లా ఎంతమందికి అవకాశం ఉంటుంది? వందే మాతరం విషయంలో కూడా అదే. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, ఓకే, ఆ రోజున ఒక నేషనల్ సాంగ్ కావాలనుకున్నప్పుడు వందే మాతరాన్ని ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసినప్పుడు వందే మాతరంలో కొన్ని పంక్తులు అందరికీ అప్లికబుల్ అయ్యే ఉన్నాయి, కొన్ని పంక్తులు కొంచెం రిలీజియస్ టోన్తో ఉంటాయి. వందే మాతరం రాసిన నాడు బంకించంద్ర చట్టోపాధ్యాయ ఇది నేషనల్ సాంగ్గా స్వాతంత్ర ఉద్యమంలో వాడతారు అని ఏమి రాయలా. ఆయన రాసుకున్నాడు ఆనందమట్ల. అందులో కొన్ని పంక్తులు బాగున్నాయి, అవి ఎవరో అబ్జెక్ట్ చేయలే. శుభలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలం మాత్రం వందే మాత్రం వరకు ఎవరికి అబ్జెక్షన్ లేదు. తర్వాత కొన్ని పంక్తుల్లో కాళికాదేవిని ప్రస్తుతించేవి, దేవీ దేవతలను ప్రస్తుతించే వాక్యాలు ఉన్నాయి, రిలీజియస్ వాక్యాలు ఉన్నాయి. ఏమంటే ఈ రిలీజియస్ వాక్యాలు ఉంటే మేము పాడలేము, మా మత గ్రంథాలు ఒప్పుకోవు, మేము మోనోథిస్టులు కదా ముస్లిమ్స్, ఒకే దేవుణ్ణి నమ్ముతారు, వేరే దేవుళ్ళని నమ్మరు. సో వాళ్ళకుండే లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి దీని మీద మాకు అభ్యంతరాలు ఉన్నాయండి అన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ సరే మీరు చెప్పింది బాగానే ఉంది, వాళ్ళు చెప్పింది బాగానే ఉంది, దీని మీద ఒక కమిటీ వేద్దామని చెప్పి జవహర్లాల్ నెహ్రూ గారి అధ్యక్షతన ఒక కమిటీ వేసినట్టు. వాళ్ళు మొత్తం పద్యం అంతా చూసి అబ్జెక్షనబుల్ లైన్స్ అన్నీ తీసేసి ఎవరికి అబ్జెక్షన్ లేని లైన్లతోటి వందే మాతరాన్ని దాన్ని కుదించి దాన్ని ఒక విప్లవ నినాదంలాగా తీసుకున్నారు స్వాతంత్రోద్యమంలో. వందే మాతరం పేరు చెప్పి వందే మాతరం అని పాడితేనే తప్పు అయిపోయింది ఒక రోజున, ఆ రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వం రోజున. అంటే వందే మాతరం అని ఎవరన్నా నినాదాలు ఇస్తే వీడు కొంచెం విప్లవకారుడు, రెబెల్, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనే కార్యకర్త అని చెప్పి వాడిని అరెస్ట్ చేశారో లేకపోతే కనీసం సస్పిషన్తో చూసేవాడు. అంటే ఆ భయానకమైనటువంటి వాతావరణంలో అప్పుడున్న రాజ్యానికి ఎదురొడ్డి వందే మాతరం అనగలిగిన వాడు ఒక స్వాతంత్ర ఉద్యమకారుడు కింద లెక్క. అసలు ఆ రోజున వందే మాతరం అని పాట పాడి లేకపోతే వందే మాతరం నినాదంతో ఎంతమంది జైళ్ళకి వెళ్ళారు? ఆ జైళ్ళకి వెళ్ళిన వాళ్ళల్లో మీరు సమర్థించే పార్టీ వాళ్ళు ఎంతమంది జైళ్ళకి వెళ్ళారో ఒకసారి లెక్క తీయమనండి. ఇవాళ నెహ్రూని విమర్శించే వాళ్ళు వీళ్ళు కానీ వీళ్ళ మాతృకల అయినటువంటి పార్టీల వాళ్ళు కానీ ఎవరైనా జైలుకి వెళ్ళారా వందే మాతరం అని? లేకుండా 75 ఏళ్ల తర్వాత వచ్చి అప్పుడు వందే మాతరంలో కొన్ని పంక్తులు తీసేశాడు జవహర్లాల్. తీసేకేం చేస్తారు? ఇవాళ పెట్టినా కానీ అందులో పంక్తులు తీసేస్తారు. మీరు నేషనల్ సాంగ్ అన్నప్పుడు అందరికీ అనుకూలంగా ఉండాలి, అందరూ యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి, అందరూ యాక్సెప్టెన్స్ ఉండాలి. ఇవాళైనా తీసేస్తాం, ఎందుకు తీసారు? నెహ్రూ చేసిన తప్పేంటి? ఇవాళ కమిటీ పెట్టినా కానీ ఇవాళ కూడా తీసేస్తామండి. అందరికీ ఆమోదయోగ్యమైన పాట పాడుకోవడానికే మనకు దిక్కులేదు, తీసేసిన పంక్తుల గురించి ఎందుకు మాట్లాడతారు? సో ఇట్ ఈజ్ ఇకే ఏదో నెహ్రూ గారిలో తప్పులు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, బట్ ఇవి కాదు కదా తప్పులు.